జీవితం ఎప్పుడూ ఊహించినట్లు ఉండదు. కొన్నిసార్లు మనకు అత్యంత ప్రియమైనవారు దూరంగా ఉంటారు, కాని వారి సమీపం మనకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇదే రాజీ అనే తల్లితో ప్రారంభమైన కథ. ఆమె ఇండియాలో తన ఇద్దరు కుమారులు, దేవాంశ్ మరియు మోనిష్తో కలిసి ఉంటోంది. ఆమె భర్త విదేశాల్లో పనిచేస్తూ, కుటుంబ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడు. వీరి మధ్య దూరం ఉన్నా, వారి ప్రేమ బలంగా నిలిచింది. అమ్మా, నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? మీరు హాలిడేస్లో వెళ్ళుదామన్నారు కదా? అవును బాబూ, కానీ లాక్డౌన్ వల్ల ప్లేన్స్ అన్ని కాన్సల్ అయ్యాయి. ఇప్పుడిప్పుడు వెళ్ళలేం. నాన్న నాన్న ఎక్కడా? లాక్డౌన్ అంటే నాన్న ఎప్పుడు వస్తారు? నాన్న చాలా దూరంగా ఉన్నారు బాబూ. మనం వీడియోలో చూస్తామా? హలో, నా అబ్బాయిలు. నాన్న, మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాం. నాన్న కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను బాబూ. కానీ లాక్డౌన్ ఇంకా ఉంది. మీ అమ్మని వినండి, బాగా చదవండి. ఇప్పుడు రావడం కుదరదు బాబూ. మనం ఇక్కడే సేఫ్గా ఉండాలి. నాన్న కూడా అక్కడ స్టక్ అయ్యారు. అమ్మా, ఊరికి వెళ్దాం. అక్క, వాళ్ళు ఉంటారు, సరదాగా ఉంటాం. ఓను బాబూ, ఊరికి వెళ్దాం. మనం అక్కడ హాయిగా ఉంటాం. ఊర్లో పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. మోనిష్ చిన్న మాటలతో అక్కా, బాలు అంటూ పిలుస్తూ తిరుగుతున్నాడు. రాజీ తన అమ్మతో కిచెన్లో మాట్లాడుతోంది. అతనికూడా ఇక్కడ రావాలనుంది అమ్మా, కాని ఇంకా టైం పడుతుంది. పిల్లలు హాయిగా ఉన్నారంటే నాకు చాలు. కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు రాత్రి రాజీకి భర్త నుండి కాల్ వస్తుంది. రాజీ, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఈ నెల చివరికి వస్తున్నాను. నిజమేనా? మేమంతా మీకోసం చాలా ఎదురుచూసాం. పిల్లలకి ఇది చెబితే చాలా ఆనందపడతారు. దేవాంశ్ పరుగెత్తి నాన్న అంటూ కౌగిలించుకుంటాడు. మోనిష్ తన చిన్న చేతుల్తో నాన్నా అని చెప్పి దగ్గరికి వస్తాడు. రాజీ ఆనందంతో కంటతడి పెట్టుకుంటుంది. జీవితం మన ముందు ఎన్నో సవాళ్లు తీసుకురావచ్చు. అవి మన సహనం, మన బలాన్ని పరీక్షించవచ్చు. కాని ప్రేమ, ఆశ, సహనమే మనను ముందుకు నడిపిస్తాయి. రాజీ కథ మనకు గుర్తు చేస్తుంది, దూరం ఎంత పెద్దదైనా మన హృదయాలు కలిసుంటే దూరం తీరుతుంది. సవాళ్లు ఎన్ని వచ్చినా కుటుంబం కలిసినప్పుడు అన్నీ ఓర్పుతో పరిష్కారమవుతాయి. చివరికి ప్రేమ ఎల్లప్పుడూ తన మార్గాన్ని కనుగొంటుంది.